పరిటాల రవి హత్య కేసులో 5గురికి బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. 18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్ లభించింది. A3 పండుగ నారాయణ రెడ్డి, A4 రేఖమయ్య, A5 రంగనాయకులు, A6 వడ్డే కొండ, A8 ఓబిరెడ్డికి ధర్మాసనం ఊరట కలిగిస్తూ బెయిల్ మంజూరు చేసింది. పరిటాల రవి హత్య కేసులో నిందితులకు 18 ఏళ్ల తర్వాత బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు ధర్మాసనం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, తెలుగుదేశం పార్టీ నాయకుడు అలానే మాజీ మంత్రి, తనకంటూ ప్రత్యేకత గుర్తింపు కలిగిన పరిటాల రవి హత్య కేసులో సంబంధించినటువంటి విషయం మనకు తెలుసు, ఎంత సంచలనం కలిగించిందో. సో అతి కిరాతకంగా 2005లో ఆయన ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. ఈ కేసు సంబంధించినటువంటి విచారణ పోలీసులు చేశారు. దాదాపు ముద్దాయిలను కూడా గుర్తించారు. చాలా మంది ముద్దాయిలు 18 ఏళ్లుగా ఉన్నటువంటి ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ముఖ్యంగా ఈ కేసులో ఉన్నటువంటి A3 పండుగ నారాయణ రెడ్డి, అలానే A4 రేఖమయ్య, A5 భజన రంగనాయకులు, A6 గా ఉన్నటువంటి వడ్డే కొండ, అలానే A8 ఓబిరెడ్డిలకు ప్రస్తుతం బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. వీరు చాలా రోజుల నుంచి బెయిల్ కోసం అయితే మాత్రం న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యం న్యాయపరమైన వాదనలు వినిపిస్తూ వచ్చారు. అయితే మరొక పక్క ఈ యొక్క సంబంధించినటువంటి హత్య కేసు సంబంధించిన విషయంలో వీరికి కఠినమైనటువంటి శిక్ష పడాలని చెప్పి కుటుంబ సభ్యులే కాదు, వారికి సంబంధించినటువంటి అభిమానులు కూడా కోరుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా పరిటాల రవి అంశానికి వచ్చినప్పుడు ఆయన హత్య చేసినటువంటి తీరు, సో మొత్తం కూడా ఇప్పటికీ కుటుంబ సభ్యులనే కాదు, ఆయన అభిమానించేటువంటి వారందరిలో కూడా తీవ్రంగా కలించి వేస్తున్నటువంటి ఘటన. సో దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ కొంతమందికి బెయిల్ మంజూరైనప్పటికీ తాజాగా మాత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి. వీరికి బెయిల్ పైన విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకప్పట్లో మనం చూసాం ఆయన హత్యకు సంబంధించినటువంటి విషయంలో ఆయన యొక్క ప్రభావాన్ని కావచ్చు, అక్కడ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు అప్పట్లో ఈ యొక్క హత్య కూడా చేశారు. ఈ హత్యకు సంబంధించినటువంటి తర్వాత జరిగిన పరిణామాలు, దాని ఆ నేపథ్యం అంతా కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వీరికి తాజాగా కూడా బెయిల్ మంజూరు చేసింది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.